నేను నెమ్మదిగా కళ్ళు మూసుకుని భయంతో ఆ గది నుంచి బయటకు వచ్చాను. మళ్లీ విచిత్రమైన అడుగుల శబ్దం నా వెనక నుంచి వినిపించింది. తిరిగి చూసేసరికి ఎవ్వరూ లేరు. భయంతో బ్యాగ్ తీసుకుని ఇంటికి వెళ్లాలని పరుగు తీశాను. లైబ్రరీ లోపలికి వెళ్లగానే నా టేబుల్ కింద ఏదో నల్లని నీడలా ఒక మనిషి కూర్చున్నట్టుగా అనిపించింది. ఎవరు అక్కడ టేబుల్ కింద అని అడిగాను. సమాధానం రాలేదు. ఏదో తేడాగా ఉందని లైబ్రరీ నుంచి వెనక్కి తిరిగి వెళ్లబోతుండగా అది నా కళ్ల ముందుకు ఒక్కసారిగా వచ్చింది. నేను అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాను. మరుసటి ఉదయం నేను లైబ్రరీ తలుపు దగ్గర స్పృహ లేని స్థితిలో దొరికాను. ప్రిన్సిపల్ సీరియస్గా అన్నారు, "స్కూల్లో 10 తర్వాత ఉండొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీ అందరికీ? అయినా ఎందుకంత రాత్రి వరకు స్కూల్లోనే ఉన్నావు?"